హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సైన్ వీడియోస్ 2 ఉన్నాయి. 2 చెప్పేస్తా. చెప్దామని అనుకున్నాను, తర్వాత చెప్పలేకపోయినా. అందుకే ఈరోజు అన్సైన్ వీడియోస్ అయితే చేద్దాం. అన్సైన్ వీడియో ఫస్ట్ సంజన. ఎంత బాధగా ఉంది బిగ్ బాస్, చాలా పెయిన్ అంతా పోయింది. టాప్ 5లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది. నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను బిగ్ బాస్ నేను టాప్ 5లో ఉండాలని. టాప్ 5లో ఉన్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. సూపర్ అనిపించింది. తర్వాత అందరూ బెడ్షీట్స్ నిండా అంటే డెమాన్, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్ ఒకతను కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఏంటంటే డెమాన్ని బెడ్షీట్ నిండా కప్పి కొడదామని ప్లాన్తో డెమాన్ని బెడ్షీట్ నిండా కప్పి కూర్చోడు. తనుజ కొడుతుంది. తనుజ, అన్న నేను నమ్మానన్నా, నువ్వే నన్ను ఇలా చేసావు అన్న. తమ్ముడు నేను ఏం చేయలేనురా తమ్ముడు, నన్ను నమ్మించి విషయం పెట్టించిండ్రా, ప్లీజ్ రా తమ్ముడు, బ్లాక్మెయిల్ చేసి మా విషయం పెట్టించిండ్రా తమ్ముడు, ప్లీజ్ అంటారు. భలే అనిపిస్తుంది, ఫుల్ అనిపిస్తుంది. తర్వాత సంజన, కళ్యాణ్ సెకండ్ వీక్ లాస్ట్లో మనీష్ చెప్పాడు, నువ్వు టాప్లో ఉంటావు అని చాలా విషయాల్లో చెప్పాడు. మనీష్ ఏంటంటే చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా మంచి మనిషి. ఆ మనిషికి ఏమనిపిస్తుంది అది మాట్లాడదు, చాలా మంచోడని మనిషి గురించి మాట్లాడుతుంటారు. మనిషి చెప్పాడు నాకు అని అంటారు. మంచిగా ఫుడ్ తినుకుంటూ మాట్లాడుతారు. కళ్యాణ్, సుమనన్న అంటే అదేంటంటారు, అదే తినేవాడు. కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి. వీళ్ళే ఏమంటారు, కళ్యాణ్ ఏమంటారు, సుమనన్న నువ్వు లేవన్నా, సుమనన్న సుమనన్న ఉండింటే చదువుతుండే, సుమనన్న నువ్వు లేవన్నాడు. భలే నవ్వొచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత తరచుగా ఇంకా సుమనన్న లేవు అని భలే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది, నవ్వొచ్చింది. తర్వాత సంజన, భరణి నన్ను మిస్ అవుతున్నా. తనుజ కూడా ఏడుస్తుంటుంది, నేను మా నాన్నని మిస్ అవుతున్నారా, ఆయన ఉంటే ఏదో పెద్ద మనిషిలాగా ఆయన ఉండేదంటే ఆయనకన్నా సంజన డిజర్వ్ టాప్ 5. కానీ ఈమెకు వాళ్ళ నాన్న ఉండాలి అంతా మాట్లాడకపోయినా ఆయన ముఖం నవ్వుకుంటూ ఇంట్లో తిరిగితే చాలా బాగుంటుందిరా అని అంటుంది. ఈమె అయితే ఎందుకంటే ఓట్లో ఫుల్ మైండ్ గేమ్ ఆడుతుందిరా బాబు. తనుజ సూపర్ మైండ్ గేమ్ అనిపిస్తుంది నాకు. తనుజ ఉండింటే బాగుండే అని అంటుంది. ఇంకా తర్వాత సంజన ఇమాన్యుల్ ఇంట్లో ఎంతమంది ఉండేరా, ఎంత తక్కువైపోయిందో. ఇంట్లో భయం వేస్తుంది అంటే నీకు ఇంట్లో భయం వేస్తుందా, నువ్వు ఇంట్లో భయపడుతున్నా అంటే నేను షాక్ అవుతున్నామమ్మ, మీరు ఇంట్లో భయపడతారా అని ఫన్నీగా మాట్లాడుతుంటాడు. భలే నవ్వు వస్తుంది నిజంగా. ఇంట్లో సంజన నువ్వు భయపడతావా, చాలా మంది ఉంటారు కదా 5 మెంబర్స్ అయ్యాక భయం అవుతుంది నా అంటే, అమ్మ మీరు భయపడుతుంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదని మళ్ళీ మాట్లాడుతుంది. తర్వాత ఏమో ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఇక్కడ పోవాలనిపిస్తుంది అంటే నేనైతే వెళ్తాను అబ్బా, నా పిల్లలను కలుస్తాను అది ఇది అని అంటారు. భలే అనిపిస్తుంది. తనుజ, కళ్యాణ్ కూడా ఈసారి 6th వీక్లో పోయినప్పుడు కూడా నేను ఇలానే ఫీల్ అయ్యాను, ఇప్పుడు పోయినప్పుడు కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఆయన ఉంటే బాగుంటుంది, ఇంట్లో ఆయన ఉంటే బాగుండని నేను చాలా అనుకున్నా, ఆయన లేకుండా పోయినని ఏడుస్తున్నాను. ఏడవకు ప్లీజ్ అని అంటారు. వెనక సంజన ఇమ్ముకు ఇంగ్లీష్ నేర్పిస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్తుంది. ఇమ్ము ఇంగ్లీష్ అంటే స్టైలిష్, నాకు మంచి స్టైలిష్ కావాలి అది ఇమ్ముకు అలా నేర్పిస్తుంటే నవ్వుతుంది బిగ్ బాస్. ఇంకా ఫుల్ నవ్వు వస్తుంటుంది. ఇంకా తర్వాత వీళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక సూపర్ అనిపిస్తుంది, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఆ వీడియో. సీన్ అయితే చాలా బాగా అనిపించింది. అందరు ఫ్రీగా కూర్చొని ఉంటారు. తర్వాత ఇంకొక ఆన్సర్ సంజన డేమన్. నాకు ఒక అమ్మాయి కనిపిస్తే నువ్వేం చేస్తావు, ఏం మాట్లాడతావు అని అంటే, అయితే నేను ఇటురా అని ఎలా పిలుస్తావు అక్క అని అడుగుతాడు. ఏదో కామెడీగా ఏదో అంటుంటే సంజన గారు ఒక పని చేస్తారు. ఈమె
18 ఇయర్స్ 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఈమెని ఏ పోరి ఏదో అన్నాడంట. ఏ పోరి అన్నప్పుడు ఆయన అదే సంజన పోయి అతన్ని కొట్టేసిందంట. అతను కొట్టి వాడు ఇంకోసారి ఏ అమ్మాయిని ఇట్లా ఇటురా అటురా ఇడికిరా ఆడికిరా అని పిలవడు కూడా పిలవడు, అలా కొట్టేశాను నేను అని చెప్తారు. భలే అనిపిస్తుంది నాకు నిజంగా, చాలా బాగా అనిపించింది నిజంగా. ఓకే, ఎవరు పడితే వాళ్ళు పోరి కీరి అంటే ఎవరు పడతారు, అట్లా చాలా బాగా అనిపించింది. పిలిస్తే నేను అస్సలు ఒకటంటే నువ్వు కొట్టిన దానికి వాడు ఇంకా ఎప్పుడు మళ్ళీ జన్మలో ఎలాంటి పోరీస్ని పిలవడేమో మమ్మ అలా అని భలే అనిపిస్తుంది. తర్వాత ఇంకా సంజన తింటుంటుంది, ఏమో నుంచి పోతుంటే నుంచి పోతుంటే అది వస్తుంది. అదేంటి అది టాస్క్ వచ్చినప్పుడు అందరూ ఒక ఫన్నీ టాస్క్ చేయాలంటే కొడుకులు కోడన్లు మన కళ్యాణ్, భరణి, తనుజ హస్బెండ్ వైఫ్, మన డెమాను సంజన హస్బెండ్ వైఫ్ నిజంగా ఫన్నీగా అక్క అంటాడు. రీతు చాలా బాగుండేది. కానీ ఒక ఫన్నీగా వాళ్ళిద్దరు ఉన్నారు, సరేలే అనుకొని ఇంకా వాళ్ళు ఉంటారు. నాకైతే హైలైట్ అనిపించింది రీతు ఉంటే బాగుండేది కదా అని. ఇంకా డెమాన్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, ఇంకా వాళ్ళిద్దరు అలా భలే ఫన్నీ టాస్క్. ఎంత ఫన్నీ అంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఫన్నా, ఫుల్ ఫన్నీ, చాలా బాగా అనిపించింది. ఎంత ఫన్నీ అంటే వాళ్ళ మా అమ్మకి వెళ్తూ వాళ్ళు నా కొడుకులు అని ఊర్లలో జరుగుతుంటాయి కదా. వైఫ్ వచ్చినాక ఒకలాగా అయిపోతారు, వైఫ్ రాకముందు ఒకలాగా ఉంటారు, అలా ఉంటుంది చూడు, అలా చాలా అనిపించింది నిజంగా. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో నాకు తెలియదు, నాకైతే సూపర్ అనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.